శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం, పుష్యమాసం సోమవారం. దైవ దర్శనంలో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి, చాలా శక్తివంతమైనది. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. చంద్రుడు 6వ రాశిలో అంటే మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఈసారి మీనరాశిలో సంచారం ఈ జనవరి 2025వ సంవత్సరంలో అడుగుపెట్టడం వల్ల చాలా ఆనందకరమైన సన్నివేశాలు, శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉండగలుగుతుంది. చంద్ర శుక్రులు పంచమ రాశిలో కలయిక చాలా బలమైనది. అందువల్ల పంచమ రాశిలో ఉన్న చంద్రుడు 6వ రాశికి వెళ్ళడం వల్ల చాలా శక్తివంతమైన నక్షత్రం. 27 నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా చాలా శుభకరమైనది, చాలా స్వాగతించిన నక్షత్రం. అందువల్ల ఈరోజు పంచమ రాశిలో ఉన్న శుక్ర శని ప్రభావం వల్ల ఆత్మీయులు అనుబంధం పెరిగిన రోజుగా చెప్పుకోవాలి. ఎప్పుడైనా శత్రువులుగా ఉన్న వాళ్ళు నెమ్మదిగా మనకి మిత్రులు అవుతారు. వాళ్ళు భయం మనకు ఉన్న భయము, వాళ్ళకున్న భయాలు పోగొట్టుకోగలుగుతారు. ఒక ప్రేమని చిగురిస్తారు. అంటే కోపంలో వాదోపవాదాలు చేసుకున్న వారే విడిపోయే సంఖ్యలోకి ఉన్నవారు కూడా త్వరగా చేరుకుని సంతోషానికి అడుగులు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు సంపదపరమైన విషయాల్లో విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అంటే చంద్ర రాహులు కేతువు చే చూడబడడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్య విషయాల్లో నరాలకు సంబంధించిన వ్యాధులు, అలాగే మనకు కుటుంబపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి ఇలాంటిదన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకు రాహువు చంద్రుడు ఎప్పుడు కలిస్తే వేగవంతంగా మాటలు వస్తాయి. సంతోషకరమైన సన్నివేశంలో ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికి వాగ్దానం ఇవ్వడం, అలాగే అలవరపరుచుకునే విధంగా మీరు నడుచుకోగలుగుతారు. అందువల్ల కొద్దిగా ప్రశాంతతగా కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో కూడా చాలా సన్నిహితంగా మాట్లాడి వాళ్ళ ఆ ప్రేమ అనురాగాలని పొందడానికి ఈరోజు ఎక్కువ సమయాన్ని మీరు వేక్షించడం చాలా మంచిది. అలాగే మీరు అప్పులు, రుణ బాధలు తీరిపోయే ఒక అవకాశం ఈరోజు కలిగినట్లు మీరు ఖచ్చితంగా భావించాలి. మీకు రావలసిన డబ్బు ఖచ్చితంగా వస్తుంది. అలాగే బ్యాంక్ ద్వారా కానీ ఎవరైనా మీరు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఆ బ్యాంకు ద్వారా మీకు డబ్బులు అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రీతిగా ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఉన్నవారు త్వరగా కోలుకొని వ్యాపార రంగంలో నూతన ఉత్సాహంతో మొదలు పెట్టడానికి అవకాశాలు మీకు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు కూడా అందుతుంది. అలాగే ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలతో మనసులో ఉన్న బాధలని విముక్తిగా చేసుకోగని బాధలు పడడానికన్నా ఈరోజు ప్రశాంతంగా మాట్లాడి సామరస్యంగా అయిపోవడం చాలా గొప్పది. ఈరోజు కోరికలు చాలా బలంగా ఉంటాయి. ఏ కార్యక్రమాలు చేయాలన్నా విజయపదం నడిపించాలనే ఉర్రిళ్ళు ఊగుతూ ఉంటారు. వేగంగా పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఎక్కడైనా నిరాశ కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినట్లు, మనసులో కొన్ని ఇబ్బందులు కలిగినట్లు అనిపిస్తుంటుంది. అందుకు అంగారకుడే కారణం. ఎందుకంటే అంగారక గ్రహాధిపతి ఆయన మనకు శుక్రుడు పైన శని వీక్షణ పైన పడడం వల్ల అకస్మాత్తుకంగా కొద్దిగా మనసులో ఇబ్బందులు, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల వల్ల కలత చెందడం, ఇబ్బందులు ఇలాగా ఉంటుంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ గోచార ఫలితంలో మన గ్రహస్థితుల ప్రభావం మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన విషయాల్లో సానుకూలమైన పవనాలు ఉంటాయి. చాలా దూర ప్రాంతానికి ఒక చోట నుండి ఇంకొక చోటికి మార్పు అనేది కూడా కనబడుతుంది. లేదా ఒక స్థానం ఉద్యోగంలో నుండి ఇంకొక ఉద్యోగానికి మార్పులకి ఆలోచనలు, అడుగులు వేస్తూ ఉంటారు. కొత్త విషయాల్లో విజయం పొందడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అంతా ప్రశాంతంగా ఉంటారు.
ఇతరుల వల్ల వచ్చే సమస్యలని మీరు గమనించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పనుల్లో అడ్డంకులు కలిగించే కొన్ని సన్నివేశాలు మీకు ఎదురవుతాయి. దాంట్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పై అధికారులు సహకారానికి మనం సహకారం ఇవ్వగలిగితే వాళ్ళ మెప్పుని మనం పొందగలుగుతాం. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సానుకూలంగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లోకి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాల విషయాలు తీసుకోవాలి. వాళ్ళ సూచనలని పాటించి ముందుకు తీసుకొని పోగలిగితే కుటుంబపరమైన విషయాల్లో కూడా మనకు సామరస్యమైన వాతావరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే పిల్లలు విద్య విషయంలో కొద్దిగా ఆలోచనలు చేసి వాళ్ళలో ఉన్న విషయాలని గమనించి వాళ్ళ నిరాశ కలిగిన కొన్ని విద్య విషయాల్లో గురువుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విద్యాస్థానానికి సంబంధించిన విషయ గ్రహస్థితి అనుకూలంగా లేనందువల్లే ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం పూర్వీకుల ఆస్తులు ఎవరికైనా ఉంటే దాన్ని సంపూర్ణంగా అమ్ముకోవాలనే స్థితిగతులు ఉన్నవారు ఖచ్చితంగా కొద్దిగా ఆగండి, ఆలోచించండి. మళ్ళా ఆ ఆస్తులు తిరిగి ఎక్కువ స్థాయిలో వెళ్ళడానికి అవకాశం, డబ్బులు రెట్టింపు సంఖ్యలో కూడా అవ్వడానికి అవకాశం ఉండడం వల్ల మార్పుని గమనించి జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టు విషయాల్లో దాయాదులు ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లతో వేసుకున్న భూ తగాదాలు విషయాల్లో కూడా సానుకూలంగా మీకు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. త్వరగా మీకు మంచి తీర్పు రావడానికి అవకాశాలు కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకంగా సంపూర్ణ బలం కలిగిన కొన్ని విషయాల్లో విజయం పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. దైవ అనుగ్రహ పూజల్లో శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనాలి. స్త్రీలకి ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీకు చాలా వరకు ఆరోగ్యంలోనే నెలత చెందుతూ ఉన్నారు. త్వరగా మీరు కోలుకునే అవకాశానికి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలాగే మీ యొక్క స్వచ్ఛమైన మనసుని పెట్టుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. ఇతరులు విమర్శనలని చాలా వరకు తేలికపాటిగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే స్త్రీలకు ఉద్యోగరీతిగా వాళ్ళు విజయం పొందుతారు. వ్యాపార రంగంలో అభివృద్ధిని చూడగలుగుతారు. ధన సంపాదన రెట్టింపు సంఖ్యలోకి కలుగుతుంది. స్త్రీలు ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని విషయాల్లో విజయం పొందగలుగుతారు. కుటుంబంలో నూతన సాంప్రదాయమైన పాతకాలంలో ఉన్న సాంప్రదాయమైన విషయాలు జరుగుతాయని సంపూర్ణంగా చెప్పగలుగుతున్నాం. తులారాశి వారికి ప్రతి గ్రహంలోనూ అదృష్టం ఉన్నది, కానీ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. చిత్తా నక్షత్రం కలిగిన వారు వాళ్ళకి చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మానసికంగా ఉన్నది. చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిగిన వాళ్ళు ఈ 3, 4 పాదాలతో తులారాశిలో ఉన్న వారికి అత్యధిక దోషం కలిగినట్లు కనబడుతుంది. రాహు నక్షత్రాధిపతి అయిన స్వాతి నక్షత్రం 4 పాదాలు కలిగిన తులారాశి వారికి ఏదో దూకుడుగా వెళ్ళిపోవడం, మళ్ళా తిరిగి ఇబ్బందులని సరి చేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్వాతి నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం. వాగ్దానాలు, అధికారంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఇబ్బందులు తెచ్చుకోవడం, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిగిన ఈ తులారాశి వారికి గురు సంచార యోగం సరిగ్గా సంపూర్ణంగా లేదు. గురు నక్షత్రాధిపతి కలిగిన వాళ్ళు కఠినమైన నిర్ణయ విషయాల్లో అబద్ధాలు కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, ధన సంపాదన విషయాల్లో కానీ ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని సమస్యలని అధిగమించడానికి ప్రయత్నిస్తారు.